ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆ యొక్క జగత్తు మొత్తానికి తల్లి తండ్రి అయినటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క పాదాలకు సాష్టాంగ నమస్కారం చేస్తూ మనం శివరాత్రి సందర్భంగా సంకల్పం చేసినటువంటి అహోరాత్ర త్రయమునందు రుద్రం వినటము వలన ఈ యొక్క మహాక్రతువులో పాల్గొనటం వలన మన నుంచి పోయేటువంటివి ఏమిటి, మనకు వచ్చేటువంటి ఏమిటి అనేటువంటివి కొన్ని సంకల్ప విధానాలు తెలియజేస్తున్నాను. ఇందులో చాలా వరకు కూడా సంస్కృతంలో ఉంటాయి. ఆ విధానాలన్నీ కూడా కొన్ని అర్థమవుతూ ఉంటాయి. 1-2 సార్లు విన్నట్లయితే మనకు కూడా అర్థమవుతుంది ఖచ్చితంగా. తద్వారా మనకు పరమైశ్వర్యానికి మనం పాత్రులు అవుతాము. ఖచ్చితంగా ఒకసారి వినండి. ఈ ఒక్క రుద్రము వలన మన నుంచి పోయేటువంటివి ఏమిటి అంటే కరువు, కాటకములు, ఈతి బాధలు, అతివృష్టి, అనావృష్టి, అలానే క్షామడాంబరాది మహామారి ప్రయోగములు, అగ్నిభయము, రాజభయము, శత్రుభయము, చోరభయము, సింహభయము, సర్పభయము, వ్యాఘ్ర భల్లూకాది సమస్త భయములు కూడా విష జంతువుల నుంచి వచ్చేటువంటి సమస్త భయములను కూడా నివారణ అవుతుంది. అంతేకాకుండా శరీరానికి సంబంధించి చర్మగత, అస్థిగత, రక్తగత, మాంసగత సర్వజ్వర నివారణ పూర్తవుతుంది. అలానే భూతగ్రహాలు ఉంటూ ఉంటే మనకు అన్నీ కూడా ఈ దయ్యాలు, భూతాలు, ప్రేతాలు అని భూత, ప్రేత, పిశాచ, బద్ధ, బ్రహ్మరాక్షసాది దర్శన మాత్రేన పలాయనం జరుగుతుంది. అలానే కొన్ని రకములైనటువంటి గ్రహములు మన చుట్టూతో కూడా ఉంటూ ఉంటాయి. అవేమిటి అంటే ఆకాశగ్రహ, అంతరిక్షగ్రహ, కూపగ్రహ, తటాకగ్రహ, కామినీగ్రహ, మోహినీగ్రహ, స్వజాతిగ్రహ, పరజాతిగ్రహ, భౌమాంతరిక్ష, ఉల్కాపాదాది మహోత్పాత సంభావిత నానాగ్రహ ఉచ్చాటన సిద్ధి కలుగుతుంది. అలానే మనకి శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళు మనం మిత్రులుగా భావించినా మనల్ని శత్రువులుగా భావించే వాళ్ళు మన మీద ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అవి ఏమిటి అంటే శత్రుకృతంగా దుస్తంత్ర దురుపద్రవాదీనాం సమూలోన్మూలన నివారణార్థం కొన్ని మంత్రప్రయోగాలు పరమంత్ర, పరయంత్ర, పరతంత్రైహిక, ద్వ్యాహిక, త్ర్యాహిక, చతురాహ్నిక, ద్విజాభిచార, అస్థిగత, చర్మగత, రక్తగత, మాంసగత సర్వజ్వరాలన్నీ కూడా ఉపశమనమవుతూ ఉంటాయి. దీనివలన మమ శరీరే వర్తమాన వర్తిష్యమాన, ఇప్పుడు లేదంటే భవిష్యత్తునందు వాత, పిత్త, కపోద్రవ, ప్రభీతి, నానాహేతు నిమిత్త జ్వర, పాండు, కుష్టాతిసార, ధాతుక్షయ, గుల్మమేహ, భగంధరాది నాడి ఉపశమనం కలుగుతుంది. మనకు వచ్చేటువంటివి ఏమిటి అనేటువంటిది ఇందులో మనం తెలుసుకున్నట్లయితే ఉన్నత రాజోద్యోగ ప్రాప్తి ద్వారా అష్టైశ్వర్య ప్రాప్తి అర్థం సాగ్ర వర్ష శతపర్యంతం సుఖజీవన సిద్ధి కలుగుతుంది. అలానే స్త్రీమూర్తులందరికీ కూడా యావజ్జీవ నిత్య సౌమంగళ్య సౌభాగ్య శుభ పరంపరాలన్నీ కూడా నెరవేరుతాయి. ఆజన్మ సహస్రేషు ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక దుఃఖత్రయాలన్నీ కూడా కంప్లీట్గా పూర్తిగా నివృత్తి కలుగుతుంది. అంతేకాకుండా సస్యశ్యామల సిద్ధి అర్థం అనేక కాల వైశేషిక సుఖ సౌభాగ్య పుత్ర పౌత్ర ధేనుకాంచన స్థిరలక్ష్మి కీర్తి మోక్ష లాభ శత్రు పరాజయ నిరంతరం ధర్మకార్య ధర్మాచరణ ఫలసిద్ధ్యర్థం బ్రాహ్మణాది చాతుర్వర్ణానాం, ఆ యొక్క వర్ణములు ఎవరెవరైతే ఉన్నారో వర్ణాశ్రమ ధర్మాచరణ ధర్మంగా ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా సదాచార అనుష్ఠాన సత్ఫలిత యోగ్యతా సిద్ధ్యర్థం వారి యొక్క స్వధర్మాన్ని అనుసరిస్తూ ఉన్నంతసేపు కూడా సత్ఫలితాలు అనేటువంటిది ఈశ్వరుడు ఇస్తారు. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు అని అంటారు. సర్వోన్నత సర్వమంగళ ప్రాప్తి అర్థం అని ఈ రుద్రానికి ప్రత్యేకముగా చెప్పబడి ఉన్నది. అనగా ఏమిటి అంటే ఈ ఒక్క రుద్రం అనేటువంటిది విన్నప్పటికీ కూడా లేదా ప్రత్యక్షంగానో లేక పరోక్షంగానో ఇందులో పాల్గొన్నప్పుడు మనకు కలిగేటువంటివి ఏమిటి అంటే ఇందులో చెప్పబడినటువంటి ప్రతి ఒక్కటి కూడా మానవ జీవితంలో మనందరికీ కూడా అవసరమైనటువంటివే. మన శరీరంలో కానీ మన పరిసరాలలో కానీ ఉండేటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా నిర్వీర్యం చేయగలిగినటువంటి వాడు ఆ ఒక్క ఈశ్వరుడు మాత్రమే. ఎందువలనంటే ఈశ్వరుడు ఎలా ఉంటున్నాడు,
శరీరం అంతయు కూడా తెల్లని దేహకాంతితో ఉంటుంది. అలానే ఆయన కట్టుకునేటువంటి వస్త్రములు ఏమిటి అని అంటే వ్యాఘ్ర చర్మోత్తరీయం, పులి చర్మముని ఆయన ధరిస్తూ ఉంటారు. అలానే నాగాభరణ భూషితం, సర్పాలే ఆయన ఆభరణాలు. త్రిశూలం, కాల త్రికాల, నేత్ర త్రినేత్ర, శూల త్రిశూలం అంటే కాల త్రికాలాల యందుయు కూడా నేత్ర త్రినేత్రుడైనటువంటి ఈశ్వరుడు త్రిశూలమును పట్టుకొని సర్వకాల సర్వావస్థల యందు కూడా దుష్ట శిక్షణకై పరితపిస్తూనే ఉంటాడు. ఈశ్వర హరహర శంకర అంటూ ఎవరైతే ఆయన శిరస్సు మీద ఒక చెంబుడు నీరో పాలో పోస్తూ ఉంటారో వారి యందు ఎప్పుడూ కూడా వారి యొక్క గృహమునకు క్షేత్రపాలకుడుగా, అంటే క్షేత్రపాలకుడు అనగా ఆ ఊరికి అనుకుంటూ ఉంటాం, మన ఇంటికి కూడా క్షేత్రపాలకుడు ఒకటి కావాలి. ఆ రకంగా మన ఇంటి ముందు నిలబడి ఎలాంటి దుర్దోషాలు యోదోషాలు అనేటువంటిది గృహం నుండి లోపలికి రాకుండా వజ్రకవచంలాగా ఆ ఈశ్వరుడు రక్షణగా మనకు అక్కడ ఉండి ఉంటాడు. అంతటి అత్యద్భుతమైనటువంటి శక్తి గలదే ఆ ఒక్క రుద్రం. అటువంటి రుద్రం అనేటువంటిది ఒక్కసారి మనం వింటేనే, అంటే ఒక 8 నిమిషాలు సామాన్యంగా పడుతుంది, చాలా విశేషంగా నిదానంగా చేస్తే ఒక అరగంట వరకు పడుతుంటుంది. అటువంటి రుద్రంతోటే మనం సంపుటి చేసి అభిషేకిస్తున్నాము ఈశ్వరుణ్ణి అనగా, అది కూడా ఏకకాలములో 360 శివలింగాలకి మనం ఆరాధన చేస్తున్నాము అంటే ఒక్కసారి ఆలోచించండి. 360 శివలింగాలకి మనం ఆరాధన చేస్తున్నాము, 3 రోజుల పాటు 72 గంటలు ఏకధాటిగా మనం ఆరాధన చేస్తున్నాము అంటే దాని యొక్క ఫలితం అనేటువంటిది మన కుటుంబానికి ఏ రకంగా రక్షణగా నిలుస్తుంది అనేటువంటిది ప్రత్యేకంగా మనం ఏది చెప్పనవసరం లేదు. అంతటి విశేషమైనటువంటి శక్తి అందులో ఇమిడి ఉన్నది. అటువంటి ఒక్క మహారుద్రముని మనం సంకల్పం చేసి ఉన్నాము శివరాత్రి సందర్భంగా. ఎందువలనగా ఇతపూర్వం చెప్పుకున్నాము, కొన్ని జన్మల క్రితం 349 సంవత్సరాల పూర్వం ఈ యొక్క శివరాత్రి ఉద్భవించడం జరిగింది. మరలా మన ఒక్క జన్మకృత దోషములని నిర్వీర్యం చేసేందుకు వీలుగా ఈశ్వరుడు ఈ రకంగా మళ్ళీ మన ముందుకు వచ్చి ఉన్నాడు. కనుక మనమందరము కూడా కలిసి చక్కగా నా రుద్రో రుద్రమర్చయేతు అన్న విధానాన్ని తీసుకొని దశవిధాన్యాసము షోడశ విధాన్యాసముతో మహన్యాస పారాయణ చేసుకొని ఈ ఒక్క 3 రోజులు కూడా ఈ ఒక్క రుద్రం అనేటువంటిది తప్పకుండా మనమందరము కూడా అభిషేకం చేసుకుందాము. అందులో ప్రధానమైనటువంటి భూమిక ఏమిటి అంటే రుద్రహోమం. అగ్నిహోత్రం లోపలికి దిగి చేసేటువంటి రుద్రహోమం చాలా ప్రధానమైనటువంటిది. మనం ఏదైతే ఆద్యం వేస్తూ ఉంటామో, ఆహుతులు వేస్తూ ఉంటామో అవన్నీ కూడా ఆ అగ్నిహోత్రుడు ప్రత్యక్షంగా మన కళ్ళ ముందే ఈశ్వరుడికి ఇస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఈ యొక్క మహాకర్తువు వలన ఈశ్వర సాక్షాత్కారం అనేటువంటిది 200% కూడా ఖచ్చితంగా లభ్యమవుతుంది. ఆ ఈశ్వర సాక్షాత్కారం ఎవరైతే కోరుకుంటారో వారందరూ కూడా తప్పకుండా ఈ యొక్క మహాకృతము నందు పాల్గొని పైన తెలుపబడినటువంటివి పరమంత్ర పరయంత్ర పరతంత్ర పరకృత్యములు అని ఏవైతే చెప్పుకున్నామో మనము, ఏ సంకల్పాలు ఇందులో వస్తాయో అని అవన్నీ కూడా ఈ భూతగమనాలు, ప్రేతగమనాలు, పిశాచగమనాలు ఇవన్నీ కూడా మానవ జీవితంలో ప్రతి క్షణమునందు కూడా వారి చేసేటువంటి నిత్య విధానంలో విఘ్నాలు తీసుకొచ్చి మనిషిని మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా అనేక రకములైనటువంటి సమస్యలకి గురి చేస్తూ మనిషికి మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉంటాయి. ఒక రకంగా. మరొక రకంగా మన దగ్గర సహకారము పొందినవారు, అలానే మన ఇంట్లో తిన్నవారు కావచ్చు, మన దగ్గర అప్పు తీసుకున్నవారు కావచ్చు, అన్ని రకాలుగా కూడా మనల్ని హింసిస్తూ నానా రకాలుగా బాధలకి గురి చేస్తూ ఉంటారు. ఇవి ఏవైతే ఉన్నాయో పైన చెప్పబడినటువంటివి, అటువంటి వాటిలన్నిటిలోంచి కూడా పూర్తిగా కూడా ఆ ఒక్క ఈశ్వరుడు బయటికి తీసుకుని వచ్చేస్తాడు. ఎందువల్లనంటే దయామయుడు ఆయన, సామాన్యుడు కాదు. అందుకని ఆయనకి చాలా పేర్లు ఉన్నాయి. భూతనాథుడు అని, మహాదేవుడు అని ఎన్నో రకాల పేర్లు ఆయనకి చెప్పబడి ఉన్నాయి. కాబట్టి ఆయనని స్మరిస్తే మనకు దక్కేటువంటి భాగ్యములు, భోగ్యములు ఎన్ని ఉన్నాయి అనేటువంటివి కూడా మనం కింద మరొక లైన్లో కూడా చెప్పుకున్నాము. మన కుటుంబం అందరికీ కూడా ఏమొస్తాయి అంటే సాగ్ర వర్ష శతపర్యంతము మనం ఉన్నంతకాలమే కాకుండా మన తర్వాత కూడా ఎవరికి ఏ ఇబ్బందులు లేకుండా 10 మందిలో కూడా 100 సంవత్సరాలు మన పేరు చిరస్థాయిగా చిరంజీవిగా నిలిచిపోయేటట్టుగా అన్ని రకములైనటువంటి యోగ్యములు కూడా
యోగస్థితి కారకులకు యోగస్థితికు ఆ ఈశ్వరుడు ప్రధాన కారకుడు కనుక ఈ ఈశ్వర ఆరాధన వల్ల అవన్నీ కూడా మనకు చాలా అంటే చాలా తేలికగా ఈశ్వరుడు అనుగ్రహ ప్రసాదంగా మనందరికీ కూడా అందిస్తున్నాడు. కనుక మనందరము కూడా ఈ ఒక్క మహాక్రతువునందు పాల్గొని ముందుకు నడిపించవలసిగా కోరుచున్నాము. చివరిగా మరి ఒక్క మాట, ఈ ఒక్క మహాక్రతువుని నిర్వహించడానికి అనేక రకములైనటువంటి మంత్రశక్తులు మా వద్ద ఉన్నాయి. మీరందరూ కూడా పూర్తిగా భక్తి శ్రద్ధలతో ముందుకు నడిపించేటువంటి ప్రయత్నముగా ధన రూపంలో సహకరించవలసిందిగా పేరు పేరున ప్రతి ఒక్కరిని కూడా ప్రార్థిస్తున్నాము, అర్థిస్తున్నాము. ఎందువలనంటే ధనము లేనిదే ఇక్కడ మనం ఏ పని కూడా చేయలేము. ఆ ధనం అనేటువంటిది మీరందరూ కలిసి ఆ ధనాన్ని సహకరించినట్లయితే ఈ ఒక్క మహాక్రతువుని దిగ్విజయంగా పూర్తి చేసి చెప్పబడినటువంటి అన్ని రకములైనటువంటి యోగక్షేమాలన్నీ కూడా సూర్యుడు చంద్రుడు ఉన్నంతకాలము కూడా అనునిత్యము కూడా వంశాభివృద్ధి కలుగుతూ అన్ని రకాలైన యోగక్షేమాలతో సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఈశ్వరుడి యొక్క అనుగ్రహ ప్రసాదానికి మీరందరూ కూడా పాత్రులు కావాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. స్వస్తి.